నన్ను చేసికొంటివి, దాసునిగా నన్ను చేసికొంటివి. దోషముల పాపి కనికరములా దేవా కృతజ్ఞత నర్పితు. కనికరములా దేవా కృతజ్ఞత నర్పితు. ఇది నీ కొరకై విలువబడిన నా శరీరమని అంటివి. ఇది నీ కొరకై విలువబడిన నా శరీరమని అంటివి. ఇది నీ పాప క్షమ కొరకై, ఇది నీ పాప క్షమ కొరకై సిరిన రక్తమంటివి. కనికరములా దేవా కృతజ్ఞత నర్పితు. కృప కనికరములా దేవా కృతజ్ఞత నర్పితు. నీదు కృపతో నాదు యేసు నన్ను నీవు రక్షించితివి. కృపతో నాదు యేసు నన్ను నీవు రక్షించితివి. కాదు నాదు క్రియల వలన, కాదు నాదు క్రియల వలన, ఇది దేవుని వరమే. కనికరములా దేవా కృతజ్ఞత నర్పితు. కనికరములా దేవా కృతజ్ఞత నర్పితు. చెప్పన సత్యము మహిమయుక్తము నీవు సంగీత సంతోషము. చెప్పన సత్యము మహిమయుక్తము నీవు సంగీత సంతోషము. తప్పకుండా హల్లెలూయా, తప్పకుండా హల్లెలూయా పాట పాడేదను. కనికరములా దేవా కృతజ్ఞత నర్పితు. కనికరములా దేవా కృతజ్ఞత నర్పితు. పాట ఉంటుంది, క్రీస్తును ప్రేమను ధ్యానించగా అనేటువంటి పాట. క్రీస్తు ప్రేమను ధ్యానించ. క్రీస్తు ప్రేమను ధ్యానించగా విరిగిన మనసుతో. చాలా మంది పాడాలనిపిస్తూ ఉంది. దగ్గర ఉండాలా, ఎక్కడ ఉంటాయి. ఉందండి ఎవరి దగ్గర ఉన్నా దీంట్లో ఉందన్నా. క్రీస్తు ప్రేమ, క్రీస్తు ప్రేమను ధ్యానించు. క్రీస్తు ప్రేమను ధ్యానించగా విరిగి
జీవితము శాంతి ఆనందము లేని నాకు క్రీస్తు బలి అర్పణ ద్వారా పరలోక దీవెనలనిచ్చెను. క్రీస్తు సముఖమునందున సాగిలా పడుచునే ప్రభుని ప్రేమ పవిత్రము రక్తము నది ప్రశస్తమై అట్టి ప్రేమను తలంచగా కృతజ్ఞతతో స్తుతించేదా. క్రీస్తు సముఖమునందున సాగిలా పడుచునే పాడేదాను జయమని పాడేదాను జయమని పాడేదాను జయమని పాడేదాను. క్రీస్తు ప్రేమను ధ్యానించగా విరిగిన హృదయముతో నేను సాగిలా పడుచునా హృదయ అర్పణ అర్పింతును. క్రీస్తు సముఖమునందున సాగిలా పడుచునే జయమని పాడేదాను జయమని పాడేదాను జయమని పాడేదాను జయమని పాడేదాను. చివరిగా సిలువే నాకు శరణం నాకు రక్షణయు. 2 చరణాలు ఉంటాయి, పాట పాడుకుందాం. సిలువే నాకు శరణము నాకు రక్షణయో సిలువే నాకు శరణము నాకు రక్షణయో ఆ సిలువలో ప్రభు చావందెను. ఆ సిలువలో ప్రభు చావందెను. కారెను రక్తము కారలాయెను. కారెను రక్తము కారలాయెను. సిలువే నాకు శరణము నాకు రక్షణయో సిలువే నాకు శరణము నాకు రక్షణయో. పాపపు గోడలు పాతాళమందు కూలెను. పాపపు గోడలు పాతాళమందు కూలెను. పరలోకము భూలోకము ఏకమాయెను. పరలోకము భూలోకము ఏకమాయెను.
ధారలాయెను కారెను రక్తము ధారలాయెను సిలువే నాకు శరణము నాకు రక్షణయు సిలువే నాకు శరణము నాకు రక్షణయు. థ్యాంక్స్ అండి. మనం లేచినప్పుడు బయలుపాటు పాడుకుందామండి. పట్టింప శ్రేష్ఠ గ్రంథం బయలుపాలు పాడుకుని దయచేసి యవనస్తులు చిన్నపిల్లలు ముందుకు రండి. పట్టింప శ్రేష్ఠ గ్రంథం చిన్నపిల్ల ఏమనొస్తుంది దయచేసి ఎంత ముందుకు అంత మంచిది. ముందుకు రండి అమ్మ. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుములు ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము ఆరాధనకు సహాయకరంగా ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 6వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. చిన్న ప్రార్థన చేస్తాము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని మానక నిత్యము పొగడబడుచున్న మా మహారాజా, మరొక ప్రభు దినమందు సకల పరిశుద్ధులతో నీ ఇంట్లో ప్రభా నాకు కూడా మా భాగం ఇచ్చారు, సజీవులుగా ఉంచారు. అందుకై ఎంతో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు నీ పాదాల చెంత అర్పిస్తూ ఉన్నాము. దేవా, సర్వోన్నతమైన దేవునికి, నిజమైన దేవునికి ప్రజగా ఉండే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రాలు. మిమ్మల్ని ఆరాధించిన ఎండగా ఆత్మతో సత్యముతో ఈ వాక్య సత్యంలో నుంచి మిమ్మల్ని ఆరాధించ నాకు పరిశుద్ధాత్మ దేవా, నా తండ్రి, మిమ్మల్ని ఆరాధించుటకు తగిన రీతిగా నన్ను మమ్మల్ని సిద్ధం చేయమని యేసు ప్రభు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో వాళ్ళు బానిసత్వంలో ఉండినప్పుడు దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకొని వాళ్ళని విడుదల చేసిన తర్వాత వాళ్ళు నిర్గమాకాండము 15వ అధ్యాయంలో ఒక కీర్తన పాడారు. వాళ్ళు ఆ కీర్తన ఆయన చేసినటువంటి మేలును బట్టి వారిని జ్ఞాపకం చేసుకున్నందుకు, వారిని విడుదల చేసినందుకు ఒక కీర్తన పాడారు. అది వాళ్ళు దేవుణ్ణి చేసినటువంటి ఆరాధన. ఎందుకొరకు అంటే ఆయన మన పక్షంగా ఏం చేశాడు అనేది ఆ కీర్తన అంతట్లో వాళ్ళు వివరించినారు. మొదటిగా ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 6వ వచనంలో ఇలా అంటున్నారు: దాసుల గృహమైన ఐగుప్తు దేశంలోండి
నిన్ను రప్పించిన లేదా విడిపించిన యెహోవాను స్తుతిద్దాం. దాసుల గృహమైన ఐగుప్తు దేశం. తర్వాత 6వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 21వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 21వ వచనం. నీవు నీ కుమారునితో ఇట్లనము, మనము ఐగుప్తులో ఫరోకి దాసులమై ఉండగా యెహోవా బాహుబలం చేత ఐగుప్తులోండి మనలను రప్పించెను. మొదటిగా ఐగుప్తు దేశంలో మనము బానిసలుగా ఉన్నాము అన్నాడు. తర్వాత ఐగుప్తు దేశంలో మనం ఫరోకి బానిసలంగా ఉన్నాం. ఫరోకి బానిసలు, ఆ దేశానికి బానిసలు, ఆ దేశానికి అధిపతి అయినటువంటి ఫరోకు కూడా మేము దాసులుగా బానిసలుగా ఉంటిమి అని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. వాళ్ళ యొక్క పూర్వస్థితి ఏంటో, వాళ్ళ మొట్టమొదటి స్థితి ఏంటో, వాళ్ళ పతనమైనటువంటి స్థితి ఏంటో వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నారు. ఐగుప్తులో కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళు బానిసలు. ఎవరికి బానిసలు అంటే ఆయన మాటకి ఎదురు చెప్పినటువంటి వాళ్ళు కాదు. ఎదురు చెప్తే ఇంకా మరణమే. అట్లాంటి బానిసత్వంలో వాళ్ళు ఉన్నారు. నిర్గమాకాండము 13వ అధ్యాయం. నిర్గమాకాండము 13వ అధ్యాయం 3వ వచనం. నిర్గమాకాండం 13వ అధ్యాయం 3వ వచనం. మోషే ప్రజలతో ఇట్లన్ను, మీరు దాస గృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకొనుడి. యెహోవా తన బాహుబలం చేత దానిలోండి మిమ్మల్ని బయటికి రప్పించెను. యెహోవా తన బాహుబలం చేత ఆ దాసగృహంలోంచి రప్పించినాడు. తర్వాత 14వ వచనం చూడండి, అదే అధ్యాయం 14వ వచనము. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడిగినప్పుడు నీ వాన్ని చూచి, బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తు నుండి మనల్ని బయటికి రప్పించను అని చెప్పాలి అని చెప్పినాడు. కాబట్టి ఐగుప్తు దాసుల గృహము. తర్వాత ఇంకో చోట ఏమన్నాడంటే అది ఇనుప కొలిమి లాంటి. ఇనుప కొలిమిలోంచి ఆయన మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు. వాళ్ళు దాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన్ని కీర్తిస్తున్నారు. దాదాపు 400 సంవత్సరాల కంటే పైగా మేము దాంట్లో ఇక మాకు నిరీక్షణ లేదు, మాకు ఇక మేము బయటకు వస్తామనేటువంటి ఆలోచన ఏమాత్రం లేదు, కానీ నువ్వు మమ్మల్ని బయటికి తీసుకొచ్చావు ప్రభువా అని వాళ్ళు కీర్తిస్తూ ఉన్నారు. మన పరిస్థితి కూడా అంతే. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34. మనము దేవుడు మన జీవితంలో ఏం చేస్తున్నాడు, ఆయన మనల్ని ఏ విధంగా బయటికి తీసుకొచ్చాడు అనేది జ్ఞాపకం చేసుకొని ఈ పరిశుద్ధ దినమందు, ప్రభు దినమందు ఆయన ఆరాధించవలసిన వారమై ఉన్నాం. 8:34. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని. వాళ్ళేమో ఐగుప్తులో దేశానికి దాసులుగా ఉన్నారు, వాళ్ళు ఫరోకి దాసులుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, మనమేమి అతీతులం కాదు, మనము వాళ్ళకులాగా ఒక దేశంలో ఒక అధినేతకు మనమేమి దాసులుగా ఉండిన వారం కాదు, కానీ ఇప్పుడు మనమైతే ఒకరికి దాసులం. దేనికి దాసులము? యేసు ప్రభు అన్నాడు, పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. అందులో అనుమానం లేదు. మనము దాసత్వంలోనే ఉన్నాం. ఏ దాసత్వము అది, ఏ బానిసత్వము అది అంటే పాపము అనేటువంటి బానిసత్వంలో మనం ఉన్నాము అంటాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. మొదటి తిమోతి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ బానిసత్వంలో ఉన్నటువంటి వారిని రక్షించడానికి మోషేని ఏ విధంగా ప్రత్యేకపరుచుకున్నాడో ఆ రోజున దేవుని వాక్యంలో సెలవిచ్చినట్లు పాపం చేసే ప్రతి వాడు పాపమునకు దాసుడై ఉన్నాడు కనుక వాళ్ళని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అని చెప్పబడుతుంది. సో యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి ఆయన మనల్ని ఏ విధంగా విడుదల చేశాడు, ఏ విధంగా విమోచించాడు చూడండి.
రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమా 6వ అధ్యాయము 17వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. మనం అందరం కలిసి చదువుదాం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి. మొదటిగా మనందరం కూడా పాపమునకు దాసులమై ఉన్నాం. 18వ వచనం. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. యేసుక్రీస్తు ప్రభువు పాపులను రక్షించడానికి వచ్చాడు. పాపానికి మనం దాసులుగా ఉంటే ఆయన దాని నుంచి మనల్ని విడిపిస్తున్నాడు. వాళ్ళని ఐగుప్తు దేశంలోంచి బయటికి తీసుకొచ్చినాడు. మనల్ని దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి మనము కారణం ఏంటంటే, ప్రభువా నేను ఈ రోజున నిన్ను ఆరాధిస్తున్నాను, నిన్ను కొనియాడుతున్నాను, కృతజ్ఞత చెల్లిస్తున్నాను అనడానికి కారణం ఏంటి అనగా, మాకెంతో మమ్మల్ని దీవించారు, తర్వాత మాకు అది ఇచ్చినారు, ఇది ఇచ్చినారు. ఇవన్నిటికంటే కూడా చాలా ప్రాముఖ్యమైనది జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, పాపం నుంచి నన్ను విడిపించినావు. పాపం నుంచి విడిపించి ఆయన ఏం చేశాడట? విమోచించి దేనికి దాసుడిగా చేశాడు? నీతికి. ఇప్పుడు మనకు ఒక పేరు ఉందన్నమాట. ఏం పేరు? అంతకుముందు అయితే ఏం పేరుంది? పాపాత్ములు అనే పేరుంది. రక్షణ పొందకముందు రక్షించబడిన వాడు చేసేదే ఆరాధన. రక్షించబడిన తర్వాత ఒక పేరుందనమాట. అఫ్కోర్స్ ఎవరు అనకపోవచ్చు, కానీ ఒక పేరుంది. ఏంటంటే ఆ పేరు నీతిమంతుడు అనే పేరు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యేసుక్రీస్తు ప్రభు దృష్టిలో నువ్వు రక్షించబడిన తర్వాత నీకు ఒక పేరు పెట్టాడు. ఏం పేరు అది? ఏ భేదం లేదు, అందరూ పాపాత్ములే. అయితే ఒక్క భేదం ఉంది. ఏం భేదం అది? నువ్వు నీతిమంతుడు. ఎవరు? నువ్వు నీతిమంతురాలు. ఎందుకు? ఆయన నిన్ను విమోచించినాడు. ప్రభువా నన్ను నీతిగా నువ్వు తీర్చావు, నేను ఘోరమైన పాపాత్ముడినే, అయితే నన్ను నీతిమంతుడు అని పేరు పెట్టావు. ఎవరు పిలవరు? నువ్వు నీతిమంతుడు అని ఈ లోకంలో ఎవరు పిలవరు. సింహాసనం మీద ఉన్న ఆయన మాత్రం నిన్ను చూసి ఏమంటాడంటే, నువ్వు నీతిమంతుడువు, నువ్వు నీతిమంతురాలవు అంటాడు. 18వ వచనము. ఇందుకు దేవునికి ఆరాధన. ఒకప్పుడు నేను పాపానికి దాసుణ్ణి, ఇప్పుడైతే ప్రభువా నువ్వు నన్ను నీతికి దాసుడిగా చేశావు, నీతిమంతుడనే పేరు పెట్టావు. ఇదిగో నా ఆరాధన. ఇందుకు నేను నిన్ను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, నా స్తోత్రము చెల్లిస్తున్నాను. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. రోమా 5:8. ఈ కార్యం ఎలా జరిగింది? అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమైండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను. నాకు ఇదేమీ సామాన్యంగా రాలేదు. ఈ పాపం నుంచి విడుదల అనేది, నీతిమంతుడు అనే పేరు ఊరికి రాలేదు. ఇంకా స్టిల్ ఆ పాపంలో ఉన్నప్పుడే, అసలు నాకు ఒక రక్షకుడు ఉన్నాడని ఎరుగక ముందే యేసుక్రీస్తు ప్రభు పాపులమైనటువంటి నా కొరకు ఆయన చనిపోయెను. ఇంకనూ పాపములో కొనసాగుతున్నప్పుడే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఆయన రక్తం వలన మనము, అది కూడా చెప్తున్నాడు, పాపానికి దాసుడైతే నువ్వు నీతికి దాసుడని పేరు పెట్టినాడు. అది ఎలా సంభవించిందో కూడా చెప్పాడు. ఊరికి రాలేదు. ఆయన నీ కోసం కలువరిశిలువలో ఘోరమైన మరణాన్ని పొందితే వచ్చింది. ప్రశస్తమైన రక్తధారలు చిందిస్తే ఆ ప్రశస్త రక్తాన్ని బట్టి నీకు నీతిమంతుడు అనే పేరు కలిగింది అన్నాడు. ఇది మొట్టమొదటిది. రెండోది, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. అందరం కలిసి చదువుదాము. 4:3. అటువలే మనమును బాలురమైనప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి
దాసులమై ఉంటిమి. 4 ఒక నంబర్ వేసినాడు. కింద ఏం రాశాడంటే భూతాలకు ఏమైనారు? దాసులై ఉన్నారు. మనము బానిసలుగా ఉన్నాం. దేనికి బానిసలై ఉన్నామంటే లోక సంబంధమైన మూలపాఠాలకు, లోకంలో ఉన్న ఆచార వ్యవహారాలకు, లోకంలో ఉన్న దురాత్మల సమూహానికి మనం బానిసలై ఉన్నాం. అట్లా కాదు అన్నా కానీ అందులో అనుమానం లేదు, ఒప్పుకోక తప్పదనమాట. దేవుని వైపు లేనటువంటి వాడు ఎవరి వైపు ఉన్నాడు? ఎవరి వైపు ఉన్నారు? ఇప్పుడు కొంతమంది ఉన్నారు నాస్తికులు అని ఉన్నారు కదా, నాస్తికులు అంటారు. వాళ్ళు ఎవరి వైపు ఉన్నట్టు? ప్రభు దేవుడు ఉన్నాడు, తర్వాత అపవాది దయ్యం అనేవాడు ఒకడున్నాడు. రెండే ప్లేస్. ఇంకేమన్నా ఉందా? మూడో మార్గం ఏమన్నా ఉందా? 2. ఒకటి కాకపోతే ఇటు, రెండోది అయితే అటు. ప్రభువుని అంగీకరించారనుకోండి, వాళ్ళు దేవుని వైపు ఉన్నట్టు లెక్క. అంగీకరించకపోతే కంపల్సరీ ఎవరి వైపు ఉన్నట్టు లెక్క? అపవాది వైపే, శత్రు వైపు ఉన్నట్టే లెక్క. నేను నాస్తికుడిని, అది నమ్మను ఇది నమ్మనంటే ఎటువైపు ఉన్నావు? నువ్వు ప్రభువుని నమ్మలేదు గనక, ప్రభు వైపు లేవు గనక ఆటోమేటిక్గా ఆ వైపు ఉన్నట్టే లెక్క. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, మునుపు మనము మీరు అది చేయకపోయినప్పటికి కూడా దేనికి బానిసలుగా ఉన్నారంటే లోక సంబంధమైన మూలపాఠాలకు, అంటే భూతాలకు. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, 2వ అధ్యాయం ఎఫెసీ 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయము మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తు కూడా బ్రతికించను. మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున అది మొట్టమొదటిగా వాయుమండల సంబంధమైన చీకటి సంబంధమైనటువంటి ఒక అధిపతి ఉన్నాడు. అతను ఈ ప్రపంచ సంబంధమైనటువంటి మూలపాఠాలకు అధిపతి. ఆయన అనుసరించి మీరు నడుచుకున్నారు. పాపంలో ఉన్నప్పుడు ఆ కార్యాలు నువ్వు చేయకపోయినప్పటికి కూడా, ప్రభువుని ఎరగకముందు, రక్షణ లేకముందు నీవు అతని సైడ్ ఉన్నట్టే అని చెప్పబడుతుంది. లోక సంబంధమైన మూలపాఠాలు, లోక సంబంధమైన ఆచార వ్యవహారాలు, దాంట్లోంచి బయటికి రావడం చాలా చాలా కష్టం, చాలా కష్టం. ఆ రోజుల్లో హెబ్రోన్లో ఉన్నప్పుడు ఇట్లా చెప్పేవాళ్ళు అనమాట. ఏదన్నా మేము హెబ్రోన్లో ఉన్నప్పుడు ఒక వివాహం జరిగింది. హెబ్రోన్లో జరగలేదు, బయట జరిగింది. ముషీరాబాద్ వెస్లీ చర్చిలో ఒక ఫంక్షన్ చేస్తున్నారు. అది రిసెప్షన్ వెస్లీ చర్చిలో పెట్టినారు, ముషీరాబాద్ వెస్లీ చర్చిలో. దానికి వెళ్ళినాం. అప్పటి వరకు వివాహం బాగానే జరిగింది, వాకింగ్ కూడా దైవ సేవకులు పెద్దవాళ్ళు చెప్పినారు. రిసెప్షన్కి వెళ్తే అది పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. రిసెప్షన్ అప్పుడు అంకుల్ వాళ్ళు అడుగుతున్నారు, ఇదేంటి అక్కడ బాగుంది కదా, మళ్ళీ ఇక్కడేంటి ఇలా ఉంది అని అడిగినారు. అన్న ఈ ఒక్కరోజే కదన్నా, పోనీలండి అన్న, ఈ ఒక్కరోజే. మళ్ళీ ఆయన ఎవరంటే హెబ్రోన్లోనే ఆయన ఎప్పుడు వర్తమానం చెప్తాడు, నెలకు 2 సార్లు అయినా ఆయన వాక్యం చెప్తాడు హెబ్రోన్లో. ఇదేంటి? అప్పుడు దైవజనులు అప్పుడు ఏమన్నారంటే, భక్సింగ్ గారికి కూడా ఇదే పోరాటం ఉండింది ఆ రోజుల్లో అని అన్నారు. అన్ని చోట్ల బాగానే ఉంటుంది, కానీ వివాహం వచ్చినా, లేకపోతే ఏదన్నా కార్యాలు జరగాలన్నా, మరణాలు సంభవించిన వివాహాలు కానీ, వీటిల్లోకి మళ్ళా ఈ లోక సంబంధమైనటువంటి మూలపాఠాలు చొచ్చుకొని వస్తాయి. ఎందుకంటే బంధువులు వాళ్ళు వీళ్ళు ఏదో ఒక సమాధానం చెప్పాలా, ఎక్కడో ఒక చోట కాంప్రమైజ్ ఖచ్చితంగా అయిపోతారనమాట. కాబట్టి వాటిల్లోంచి బయటికి రావడం అనేది చాలా చాలా కష్టం. అయితే ప్రభు అంటున్నాడు, దేనికి బానిసత్వం? ఎప్పటికీ రక్షించబడ్డాము అనుకున్నా కానీ ఆ సందర్భాలు, ఆ సమయాలు వస్తే అబ్బా నేను బానిసని చెప్పుకోక తప్పదేమో అన్నట్టు ఉంటుందన్నమాట. అయితే మనం ఎలాంటి వారము? ఆయన ఆరాధిస్తున్నారంట, ఆయన స్తుతిస్తున్నారు. ఏంటి అంటే, నేను నన్ను బయటికి పెట్టినా, నేనైతే బయటికి రాలేను, కానీ ఎవరు బయటేశారు? నువ్వు నన్ను బయటేసావు ప్రభు, అదన్నమాట ఆరాధన. లోక సంబంధమైనటువంటి మూలపాఠాలకు మీరు బానిసలుగా ఉంటారు. అయితే ఆయన
గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 3వ వచనం. 4వ అధ్యాయము 3వ వచనం. అటువలే బాలురమై ఉన్నప్పుడు లోబడి దాసులమై ఇంటిమి. అప్పుడు ఆయన మనల్ని విడుదల చేశాడు. చూడండి 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున ఆయన కాబట్టి నీవు దాసుడు కావు, కుమారుడివే. కుమారుడివైతే దేవుని ద్వారా కాలం సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆ మూలపాఠాలను కలువరిశుల్లో కొట్టివేసి నిన్ను విడుదల చేశాడు. ఇప్పుడు నువ్వెవరంటే అప్పుడు లోకానికి దాసుడు, ఇప్పుడు ఎవరికి దాసుడట? ఎవరు? నువ్వు కుమారుడట. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నువ్వు నీతికి దాసుడు, నీతిమంతుడు అనే పేరు. లోక సంబంధమైనటువంటి మూలపాఠాల నుంచి విమోచన కలగగానే ఆయన ఏమంటున్నాడంటే యువర్ సన్, కుమారుడు అనే పేరు వచ్చింది. ఒకవేళ పాపం నుంచి విడుదల పొందిన ఒక్కొక్కరు పాపం చేయరు, అస్సలు నో. రక్షించబడిన తర్వాత పాపం జోలికి వాళ్ళు చాలా పవిత్రంగా జీవించడానికి ప్రయత్నం, వాళ్ళకి నీతిమంతుడు అనే పేరుంది. కానీ ఒకవేళ ఈ లోక సంబంధమైన వాటిల్లో కాంప్రమైజ్ అయిపోతున్నారు అనుకోండి, సన్ అనే పేరు ఉండదు, కుమారుడు అనే పేరు. ఆయన ఏమంటున్నాడంటే నువ్వు ఇప్పుడు కుమారుడు అయిపోయావు. కుమారుడు అయితే నువ్వెవరు? వారసుడు అయిపోయినావు. అబ్బా, ఒక్కొక్క విడుదలకి ఒక్కొక్క పేరు, ఒక్కొక్క బిరుదు, ఒక్కొక్క స్థాయి ఇచ్చినాడు అన్నమాట. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు విడుదల పొందినప్పుడు, విమోచించబడినప్పుడు, మేము బానిసత్వంలో వాళ్ళ 15వ అధ్యాయం కనుక నిర్గమాకాండం చదివితే ఎన్ని విషయాలు చెప్తారో వాళ్ళు. ఇలా విడిపించావు, మాకు ఇది ఇచ్చావు, అలా విడిపించి ఇలా ఇచ్చావు, ఆ స్థానం ఇచ్చావు, ఈ స్థానం ఇచ్చి ఎన్ని విషయాలు చెప్తాడో. ఆయన్ని నువ్వు ఎలాంటి వాడవని ఎంత పొగుడుతారో మనకి పడింది. పాపానికి దాసుడిగా ఉంటే తీసి ఆయన నీతిమంతుడు అనే పేరు. లోక సంబంధమైనటువంటి ఆచారాలు, వ్యవహారాలు, వాటికి దాసుడిగా ఉంటే వాటి నుంచి ఆయన విడుదల చేసి ఆయన కుమారుడు, వారసుడు అనే పేరు పెట్టినాడు. చూడండి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. అందరం కలిసి చదవమ్మా. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి. ఇప్పుడు మూడో దాసత్వం ఏంటో తెలుసా? మీరు నిజానికి దేవుళ్ళు కానటువంటి వారికి ఏమయ్యారు? దాసు. నిజానికి దేవుళ్ళు కాదు, కానీ మీరు వాళ్ళకి దాసులైపోయారు, వాళ్ళకి బానిసలైపోయారు, అంతే. నేను తాండూరు దగ్గర దారూరు అని ఒక ఊరు ఉండేది, దారూరు అని. ఆ దారూరు అక్కడ ఏదో జాతర కూడా జరిగింది అనుకున్నా. అక్కడికి ఒకసారి పరిచర్యకి పోయినాను. దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం అక్కడికి పరిచర్యకి వెళ్ళినప్పుడు అది ఒక పొలంలో ఉంది మందిరం. పొలంలో ఇంక ఇళ్ళు కూడా లేవు, అంతా దూరంగా ఉన్నాయి, అదొక్కటే ఉంది మందిరం. దాదాపు ఒక 1/2 ఎకరం పైన ఉంటుంది మందిరం. 1/2 ఎకరం పైన అక్కడ ఉంది మందిరం. కట్టినారు, చిన్న మందిరం కట్టారు. చిన్న చుట్టుపక్కల కాంపౌండ్ కూడా లేదు, ఏదో కొద్దిగా అట్లా వేసినారు. ఆ మందిరానికి గేటుకి ఎదురుగా ఒక చెట్టు ఉండింది. ఆ చెట్టు కింద ఒక చిన్న రాయి, ఇంత రాయి. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వచ్చి ఆ రాయి మీద నీళ్లు పోసి దండం పెట్టి ఇట్లా కొట్టి వెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళు అంతే. ఒకరోజు వాడు ఊడ్చేవాడు ఎవరో వచ్చి ఆ రాయి తీసుకెళ్ళి అవతల పడేసినారు మొత్తం. అది కూడా చిన్న, ఏం ప్రత్యేకత ఏముండదు, ఉన్న రాళ్ళల్లో అదొకటి అనమాట. తర్వాత వాళ్ళు వచ్చి ఆ రాయి వెతికి ఏడుందో కనపడలే. ఇంకొక రాయి తీసుకొచ్చి పెట్టుకున్నారు ఆడ. ఆ చిన్న రాయి తీసుకొచ్చి పెట్టారు. తర్వాత ఒక 3 సంవత్సరాల క్రితం నేను మళ్ళీ అక్కడికి పరిచర్యకి పోతే అదేమైందంటే ఒక పెద్ద గుడి అయిపోయింది. మన మందిరం ఇట్లుందనుకోండి, ఈ తలుపు కదా, ఈ తలుపు నానుకొనే ఒక గుడి ఉంటుంది అనమాట. వాళ్ళు అక్కడే దండం పెడతా ఉంటారు, మనం ఆ తలుపులోంచి లోపలికి రావాలి. అట్లా తయారైపోయింది దారుణ మందిరం. ఏంటంటే నిజానికి దేవుళ్ళు కాదు, అవి పెద్ద కొట్లాడిపోయింది. ఆ రాయి ఎవరో తీశారని మళ్ళా వాళ్ళు పెద్ద నిజానికి దేవుళ్ళు కాదు, నిజానికి దేవుళ్ళు కాని వాళ్ళకి బానిస. అప్పుడు ఒక ఆయన వచ్చి అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయన చాలా ఆర్గ్యూ చేసినంట. మరి ఈ రాయికి ఆ రాయికి తేడా ఏంది అని అడిగినాడంట. మాకు అది సంబంధం లేదు, ఈ రాయి మా దేవుడు అంతవరకే. మొన్న ఒక రాయి పడేశారు కదా, అది అవసరం లేదు మాకు అంటే నిజానికి దేవుళ్ళు కాదు.
ఎంత చెప్పినా అది అర్థం కాదు. మనుషులకు దండం పెట్టరు కానీ దేనికి దండం పెడతారు చెప్పండి? రోడ్డును పోయి ఆవుకు దండం పెడతారు. అవునా? మన దగ్గర చాలా ఘోరమైన ఆచారాలే ఉండే. ప్రతిదీ దేవుడే, ఒక్క మనిషి తప్పితే. నిజమైన దేవుడే, చెట్టు దేవుడే, పుట్ట దేవుడే, జంతువు దేవుడే, అది పొడిచినా కానీ దేవుడే, చంపినా కానీ దేవుడే. ఏంటి ఇది అంటే మనం మనం అనుకుంటాం అది బానిసత్వం. దేవుడు ఏమన్నాడు? దాసత్వం. దాంట్లోంచి బయటికి రావడం చాలా కష్టం. ఇప్పుడు మనం అనుకుంటాం ఇది ఏంటిది పిచ్చితనం, కాకపోతే మనం వచ్చాం కాబట్టి నీకు అర్థం అవుతాం, రాకపోతే నువ్వు కూడా వాడలే, అంతే. దేవుడు మనల్ని అలాంటి భయంకరమైన దాని నుంచి విడుదల చేసినాడు. నిజానికి దేవుళ్ళు కాని వారికి మీరు బానిసలుగా ఉన్నారు. 9వ వచనం చూడండి. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, మరి విశేషంగా దేవుని చేత ఎరుగబడిన వారై ఉన్నారు. చాలు. ఒకప్పుడైతే దేవుళ్ళు కాని వారికి నువ్వు 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 బానిసగా ఉన్నావు, దాసుడిగా ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభు ఆ కలవరిశిల్లో నీకోసం బలైపోవటం వలన, ప్రశస్తమైన రక్తం చిందించడం వలన నీకు విమోచన కలిగింది, నీకు విడుదల కలిగింది. ఆ విడుదల వలన నీవేమైనావంటే ఇప్పుడు 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 అంటున్నాడు అనమాట, దేవుళ్ళు కాని వారికి నువ్వు బానిసైతే ఇప్పుడు మరి విశేషంగా మీరెవరు? ఇప్పుడు ఒక పేరు పెట్టినారు, మీరు దేవుణ్ణి ఎరిగిన వారు. అబ్బా, మనకు ఒక పేరు పెట్టాడు, నీతిమంతుడు అనే పేరు పెట్టాడు, తర్వాత కుమారుడు అనే పేరు పెట్టాడు, తర్వాత వారసుడు అనే పేరు పెట్టారు. ఇప్పుడు వీళ్ళు దేవుణ్ణి ఎరిగిన మీ అసలు దేవుడు అంటే ఎవరో మీకే తెలుసు అనే పేరు మనకు పెట్టినాడు. మరి విశేషంగా, అంతకంటే ఎక్కువగా ఇప్పుడు చెప్పండి. ఈ మాట చాలా బాగుంది. దేవుని చేత ఎరుగబడిన వారై ఉన్నారు. ఈ అడుగు ఇంకా గొప్పదనమాట. అదేంటి? మీరు దేవుని చేత, దేవుడు మాకు తెలుసు అనడం వేరు. యేసుప్రభు, అవును యేసుప్రభు గురించి నాకు తెలుసు అండి అనడం. యేసుప్రభువే నీ గురించి తెలుసు అంటే, యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, అదిగో పలాని బెత్లెహేము సంఘంలో బండ్లగూడలో పలాని వ్యక్తి నాకు తెలుసు, పలాని సహోదరి నాకు తెలుసు, వాళ్ళు నాకు తెలుసు, వీళ్ళు నాకు తెలుసు, ఆయన నాకు తెలుసు, ఈమె నాకు తెలుసు అని మనకు పేరు పెట్టినాడు. అది మనం ఎవ్వరం కూడా ఆయనకి తెలియకుండా లేమట. యేసుక్రీస్తు ప్రభుకి నువ్వెవరో తెలుసు, నీ పేరేంటో తెలుసు, నీ ఇల్లు ఎక్కడో తెలుసు, నువ్వేం చేస్తున్నావో తెలుసు, అన్నీ తెలుసు. అలాగా మనల్ని విడుదల చేశాడు. ఇది 3వ వచనం, మూడవ విషయము. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం అయిపోయింది. తీతుకు రాసిన పత్రిక చూడండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉంటిమి. నానా విధములైన దురాశలకు భోగాలకు దాసులమై ఉంటిమి. లోకములో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవబడంబం, దానికి బానిసలుగా ఉన్నాము. దురాశలకు, భోగాలకు, లోక సంబంధమైనటువంటి విషయాలకు, దుష్టత్వమునందు అసూయందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరిని ఒకడు ద్వేషించు ఉంటిమి. ఒకరిని ఒకడు ద్వేషించుకుంటూ ఉంటిమి. లోకంలో ఉన్నటువంటి దురాశలకు, భోగాలకు బానిస. ఇంకొక మాటలో చెప్పాలంటే ఏంటి లోకంలో ఉన్నాయి? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము
మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతా అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు. లోకములో ఉన్నదంతా ఏమన్నాడు? లోకములో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ. తర్వాత మనం గనక లోకం అని చెప్పాలంటే ఏం చెప్తాం? లోకంలో ఉన్నదంతా బయట. అవునా? అంతే కదా. ఇప్పుడు మనం మందిరంలో ఉన్నాం కదా, ఈ ప్రహరీ గోడ అవతల అంతా అని చెప్పచ్చు. కానీ ఇక్కడ అట్లా చెప్పట్లేదు. లోకంలో ఉన్నదంతా అని ఇటు చెప్తున్నాడు, లోకంలో ఉన్నదంతా అని ఇటు చెప్తున్నాడు. ఇక్కడికి వచ్చి ఏమన్నాడు? ఏడుంది? బయట ఉందా? ఏడుందా? ఏడే ఉంది. శరీరాశ, తర్వాత నేత్రాశ, తర్వాత మొత్తం. అంటే అసలు బయట చూడాల్సిన అవసరం లేదు. లోకంలో ఉండి అంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మనమే దీని నుంచి విడుదల చేశాడు. ప్రభువా, నన్ను పాపము నుంచి నువ్వు విడుదల చేసావు, అందుకే నీకు వందనాలు. ఇంకా ఇంకా చాలా ఏమున్నాయి ప్రభువా, నేను అలా ఉంటిని, ఇలా ఉంటిని, అట్లా ఇవన్నీ నన్ను విడుదల చేసావు, లోకం నుంచి విడుదల చేసావు, ఆచారాల నుంచి విడుదల చేసావు, అందుకు నేను స్తుతిస్తున్నాను. నేను ఒకప్పుడు ఇట్లానే బాగా ఆరాధన చేసాను. దూరంలో ఉండినప్పుడు యవనస్తులు ఉన్నప్పుడు ప్రతి ఆదివారం పోటీ పడేవాళ్ళు ఆరాధన చేయడానికి. అయితే ఒకసారి ఫిలిప్ అంకుల్ ఒక రకంగా ఆరాధన చేశాడు. ఆయన ఒకే మాట ఇన్ని చెప్పలేదు. ఆయన ఏమన్నాడంటే, లోకం నుంచి, పాపం నుంచి నన్ను విడుదల చేసావు అంటే ఒక మాట అన్నాడు. సెల్ఫ్ నుంచి నన్ను విడుదల చేసావు అన్నాడు. సెల్ఫ్ అన్నమాట అన్నాడు. సెల్ఫ్ నాకు విడుదల దేని నుంచి అంటే పాపం నుంచి విడుదల. దట్ చాలా సంతోషం, మంచిది. తర్వాత లోక ఆచారాల నుంచి కూడా నువ్వు స్ట్రాంగ్ ఉండొచ్చు, అది కూడా చేయగచ్చు. కానీ దేని నుంచి విడుదల? స్వయం. స్వయం, నేను, అహం, నేను అనే దాని నుంచి ఆయన ఆ మాట చెప్పేసరికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది అన్నమాట. అసలు విడుదల ఎక్కడ కలగాలి? సెల్ఫ్, నేను అనే దాని నుంచి విడుదలగా, అది అన్నమాట చెప్పినాడు. దాని నుంచి కూడా నన్ను నువ్వు విడుదల చేశావు ప్రభువా. నా బాడీ నుంచి, నా శరీరం నుంచి నాకు విడుదల కలిగించిన. అందుకే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలు అన్నాడు, ఇక నువ్వు జీవించువాడును. నా బాడీ కాదు, నా సెల్ఫ్ అసలు జీవించట్లేదు. ఎవరు జీవిస్తున్నారు? అది అట్లా చేశాడు. సో ఇన్ని బానిసత్వాల నుంచి ఆయన మనల్ని విడుదల చేస్తున్నాడు. ప్రభువా, ఇప్పుడు ఆరాధన చేసేటప్పుడు ఒకటన్నమాట, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధన. వాళ్ళు ఎవరంటే వాళ్ళు బానిసలు కాదు. ఇప్పుడు మనం ఆరాధన చేస్తున్నాం కదా, ఆరాధన చేస్తున్నాం అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభువా, నేను పాపానికి బానిసని కాదు, నేను లోకానికి బానిసని కాదు, నేను వేరే వేరే దేవతల వాళ్ళకి నేను బానిసని కాదు, నేను శరీరానికి నేను స్వయానికి బానిసని కాదు, నువ్వు నన్ను విడిపించినావు. ఇది మహా గొప్ప విడుదల అన్నమాట. దీన్ని విడుదల చేయడానికి యేసుక్రీస్తు ప్రభు కలవరిశిల్లో తన్ను తాను సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. ఆయన అందుకనే చూడండి, యెషయా గ్రంథంలో అంటాడు, యెషయా 53వ అధ్యాయంలో, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఆయన చీల్చబడ్డాడు. దుక్కి నాగలతో భూమిని ఎలాగ, పొలాన్ని ఎలా దున్నిందో ఆయన దున్నబడ్డాడు. ఒరే, ఎక్కడ మొత్తం యేసుక్రీస్తు ప్రభువును మనం కానీ కలవరిశిల్లో గమనించినట్లయితే మొత్తం శిక్ష మొత్తం ఆయన దేహానికే, ఆయన శరీరానికే, ఆయనకి స్వరూపమైన సొగసైన లేదు. అసలు చూసి జనము అసలు ఆయనేనా ఈయన అని గుర్తుపట్టలేనంత, అంటే ఆ శరీరం అసలు లేకుండా పోయిందనమాట. ఎప్పుడైతే ఆయన సంచరిస్తూ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు ఉన్నటువంటి శరీరం కలువరిశిలలో అసలు లేదు, మొత్తం పోయింది. అంటే
దాని నుంచి విడుదల చేస్తున్నాను అని చెప్పడానికి ఆయన శరీరం పూర్తిగా నలిగిపోయింది, నలగొట్టబడింది అనమాట. అందుకనే లోకములో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవబడం నుంచి నాకు విడుదల, విమోచన కలిగింది. మనకి ఇన్ని పేర్లు పెట్టినాడు ఆయన. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4 మన రక్షకుడే 3వ అధ్యాయం 4 వచ్చిన మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మనకు నూతన స్వభావం కలుగజేయడం మనలను ఇప్పుడు మనకి ఇంకొక పేరు ఏంటంటే వీళ్ళు నూతన స్వభావం కలిగినటువంటి వాళ్ళు. ఇన్ని పేర్లు దేవుడు మనకు పెట్టినాడు. పాపం నుంచి విడుదల చేసి